బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా ట్రిబ్యునల్ పై నేటి నుంచి 2 రోజుల పాటు సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సమీక్షించారు. కృష్ణానది జలాల విషయంలో తెలంగాణకు ప్రయోజనం చేకూరేలా KWDT2 ఎదుట బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు జరిపేలా ఈ వాదనలు ఉండాలన్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ ఏపీ సీఎం కేంద్ర జలశక్తి శాఖ KRMB, GRMBకి లేఖలు రాయాలన్నారు. ఏ నదిపైనైనా ప్రాజెక్టు నిర్మించాలంటే పొరుగు రాష్ట్రం అనుమతి తీసుకోవాలని, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పొరుగు రాష్ట్రానికి సమాచారం ఇవ్వాలని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా భద్రాచలం ముంపునకు గురయ్యే అవకాశాలపై IIT హైదరాబాద్ బృందంతో అధ్యయనం చేయించినట్టుగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం APRA 2014లోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేపట్టాలన్నారు. సమ్మక్క సారక్క బ్యారేజీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు సాధించే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. ఇక వీటితో పాటు పలు ప్రాజెక్టుల అనుమతులు సాధించే పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొంగులేటి, CS శాంతికుమారి, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.